పసిడి ప్రియులకు, ముఖ్యంగా రాబోయే పెళ్లిళ్ల సీజన్ కోసం బంగారం కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఒక అదిరే శుభవార్త. గత వారం రోజులుగా ఆకాశమే అద్దుగా చుక్కలు చూపిస్తూ పైపైకి దూసుకెళ్తున్న బంగారం ధరలు ఎట్టకేలకు కాస్త శాంతించాయి. వరుసగా పెరుగుతున్న ధరలను చూసి ఇక బంగారం కొనగలమా అని ఆందోళన చెందిన సామాన్య కొనుగోలుదారులకు ఇది నిజంగా పెద్ద ఊరట. దేశీయ మార్కెట్లో పసిడి పరుగుకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. అసలు బంగారం ధరలు ఎందుకంతలా పెరిగాయి? దానికి ముఖ్య కారణం అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు. ముఖ్యంగా అమెరికా విధించే సుంకాలు, దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు, గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న టెన్షన్స్ పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లేలా చేశాయి. స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు అందరికీ కనిపించే సురక్షితమైన పెట్టుబడి మార్గం బంగారమే. అందుకే డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే మళ్లీ ఇప్పుడెందుకు తగ్గాయి? బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం ఈరోజు అమెరికన్ డాలర్ విలువ కాస్త బలహీనపడ్డమే ఈ మార్పుకు ప్రధాన కారణం. డాలర్ తగ్గటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. మరి ఈ తగ్గుదల ఇలాగే కొనసాగుతుందా, లేక ఇది తాత్కాలిక ఊరట మాత్రమేనా? ఇప్పుడు బంగారం కొనడం సేఫేనా? ఈ విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు రేట్లనొక్కసారి చూస్తే హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 870 రూపాయల మేర తగ్గింది. దీంతో తులం రేటు 1,61,020 రూపాయల వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారు రేటు 10 గ్రాముల బంగారం రేటు 800 రూపాయల మేర తగ్గింది. దీంతో తులం రేటు 1,47,600 స్థాయికి తగ్గింది. బంగారం ధరతో పాటు వెండి రేటు సైతం మారుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూపాయలు 2,95,000 వద్ద ట్రేడవుతోంది. అసలు ఈ సడన్ డ్రాప్కి కారణాలేంటి? ఇది తాత్కాలికమేనా, లేక ఇంకా తగ్గుతుందా? అంతర్జాతీయంగా చూస్తే అతిపెద్ద కారణం అమెరికా నుంచి వచ్చింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కెవిన్ వార్ష్ను యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్గా నామినేట్ చేయటం మార్కెట్ను ఊపేసింది. కెవిన్ వార్ష్ ఒక హాకిష్ పర్సన్గా పేరు పొందారు. అంటే ఆయన వడ్డీ రేట్లను తగ్గించటం కంటే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచటానికే వడ్డీ రేట్లను ఎక్కువగా ఉంచటానికే మొగ్గు చూపుతారు. ఎప్పుడైతే వడ్డీ రేట్లు తగ్గవనే సంకేతం వచ్చిందో ఇన్వెస్టర్లు బంగారం నుంచి డబ్బు తీసి బాండ్ మార్కెట్లలో పెట్టడం మొదలుపెట్టారు. రెండో ముఖ్య కారణం అమెరికన్ డాలర్ బలపడటం. బంగారం ఎప్పుడూ డాలర్కు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది. డాలర్ ఇండెక్స్ 97.97 స్థాయికి చేరటంతో ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే బంగారం కొనటం ఖరీదైన పనిగా మారింది. దీనివల్ల డిమాండ్ తగ్గి ధరలు కిందకు వచ్చాయి. అలాగే ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొంత తగ్గటం వల్ల కూడా సేఫ్ హెవెన్ డిమాండ్ తగ్గింది. ఇక మన దేశం విషయానికొస్తే యూనియన్ బడ్జెట్ 2026 ఒక గేమ్ చేంజర్. కేంద్ర ప్రభుత్వం బంగారం మరియు వెండిపై కస్టమ్స్ డ్యూటీని 5% తగ్గించింది. ఇండియా తన బంగారం అవసరాల్లో మెజారిటీ భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది కాబట్టి ఈ 1% డ్యూటీ తగ్గింపు కూడా లోకల్ మార్కెట్లో ధరలు తగ్గటానికి ప్రధాన కారణమైంది. బడ్జెట్ అనౌన్స్మెంట్ తర్వాత కేవలం 3 రోజుల్లోనే బంగారం ధరలు ₹1,00,000 వరకు పడిపోవటం మనం చూశాం. ఇంకో ముఖ్యమైన విషయం ప్రాఫిట్ బుకింగ్. బంగారం ధరలు 5,400 తాకినప్పుడు గత 2 సంవత్సరాల నుంచి పెట్టుబడి పెట్టిన పెద్ద సంస్థలు తమ లాభాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. దీన్నే లిక్విడిటీ ఈవెంట్ అంటారు. అంటే అందరూ ఒకేసారి అమ్మటం మొదలుపెట్టడంతో మార్కెట్ కిందకు వచ్చింది. ఎంసీఎక్స్లో కూడా చాలామంది ఇన్వెస్టర్లు తమ పొజిషన్లను క్లోజ్ చేయాల్సి వచ్చింది. మార్కెట్ ఎనలిస్ట్ల రిపోర్ట్స్ చూస్తుంటే ప్రస్తుతం బంగారం ధరలు ₹1.45 లక్షల నుంచి 1.55 లక్షల మధ్య ఊగిసాలుతున్నాయి. దీన్నే టెక్నికల్ భాషలో కన్సాలిడేషన్ ఫేజ్ అంటారు. అంటే మార్కెట్ ఒక దిశను వెతుక్కుంటోంది. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్, అమెరికా వడ్డీ రేట్ల నిర్ణయాల వల్ల ఈ అనిశ్చితి నెలకొంది. ₹1.45 లక్షల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అంటే అంతకంటే కిందకు వెళ్లటం అంత ఈజీ కాదు. మరి ₹1.40 లక్షలకు పడిపోతుందా అని చాలామంది అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్లో బాటమ్ ఫిషింగ్ చేయటం ఎవరికీ సాధ్యం కాదు. అంటే అత్యల్ప ధర దగ్గరే కొంటాను అని కూర్చుంటే రైలు వెళ్లాక ప్లాట్ఫామ్ మీద నిలబడాల్సి వస్తుంది. గ్లోబల్గా ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు చూస్తుంటే బంగారం మరీ భారీగా పడిపోయే ఛాన్స్ తక్కువ. సో అతిగా ఆశపడి వెయిట్ చేయటం కూడా రిస్కే. ఇప్పుడు మన ఇంట్లో పెళ్లిళ్ల విషయం చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నెల్లో భారీగా ముహూర్తాలున్నాయి. ధర తగ్గుతుంది కదా అని వెయిట్ చేస్తామని మీరనుకుంటే లాస్ట్ మినిట్లో ధర పెరిగితే మీ బడ్జెట్ తలకిందులవుతుంది. నా సలహా ఏంటంటే మీ అవసరంలో ఒక 50% ఇప్పుడు కొనేయండి. మిగిలిన 50%ని ధరలు తగ్గిన ప్రతిసారీ కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. దీనివల్ల మీకు యావరేజ్ కాస్ట్ తగ్గుతుంది.
ఇక ఇన్వెస్టర్ల విషయానికొస్తే బంగారం ఎప్పుడూ లాంగ్ టర్మ్లో విన్నర్. మీరు గమనించారా? 10 ఏళ్ల క్రితం బంగారం ధర ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉంది? సో మీరు ఒకేసారి కాకుండా గోల్డ్ సిప్ పద్ధతిని ఫాలో అవ్వండి. ప్రతి నెల లేదా ధరలో ప్రతి 2000 నుంచి 3000 రూపాయల తగ్గుదల కనిపించినప్పుడు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితి ఉన్నంతకాలం బంగారమనేది సేఫ్ హెవెన్. అది మళ్లీ పుంజుకోవటం ఖాయం. ఎందుకు పుంజుకుంటుంది అంటే యుక్రెయిన్, రష్యా లేదా మిడిల్ ఈస్ట్ ఇష్యూస్ ఇంకా కంప్లీట్గా సద్దుమణగలేదు. ప్రపంచ బ్యాంకులు ఇప్పటికీ బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. ఇవన్నీ చూస్తుంటే రాబోయే ఏడాది చివరికి బంగారం కొత్త రికార్డులను సృష్టించినా ఆశ్చర్యపక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు కనిపిస్తున్న ఈ కరెక్షన్ అనేది మనకి దొరికిన ఒక మంచి అవకాశం. ఫైనల్గా నేను చెప్పేది ఒక్కటే, మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో తగ్గుతుందో ఎవరూ 100% చెప్పలేరు. కానీ తెలివైన ఇన్వెస్టర్ ఎప్పుడూ ధర తగ్గినప్పుడు భయపడడు, కొంటాడు. మీ దగ్గర సర్ప్లస్ మనీ ఉంటే ఇది బంగారం కొనేందుకు సరైన సమయమే. ఈ విశ్లేషణ మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. మీ గోల్డ్ బడ్జెట్ ఎంతో కమెంట్స్లో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.